హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈరోజు వీడియో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా అండి. నేనే తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఒక్కసారి నేను చేసే స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా రైస్కి అయితే మొత్తం వాటర్ అయితే పెట్టుకోవాలండి. అంటే మనం ఆడికాడికి పెట్టకుండా కొంచెం వంపేటట్టే పెట్టుకోవాలి. ఇంకా నేను ఓల్ గరం మసాలా అయితే అన్నీ వేస్తున్నా అండి. ఇలాచీ, లవంగ, మరాఠీ మొగ్గ, బగార పువ్వు, బగారాకు, ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి కాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇంకా బగారాకు కూడా వేసుకోవాలండి. ఇంకా చికెన్ కూడా కలిపి పెట్టుకోవాలి కదా. దాంట్లోకి అయితే నేను ఈ చిన్న జార్లోకి కొన్ని మసాలాలు అయితే తీసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా, సేమ్ లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, సాజీర, ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలండి. ఓల్ గరం మసాలా అంటారు కదా, అవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి మెత్తగా. ఇది మాత్రం పౌడర్ చాలా బాగా మెత్తగా అవ్వాలండి. ఈ మినీ జార్ కూడా నేను మీషోలో అయితే తీసుకున్నా, చాలా బాగుందండి. పౌడర్ మాత్రం చాలా మెత్తగా వస్తుంది. చిన్నగా ఉంది, చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా మనం పట్టుకోవచ్చు. ఇంకా నేనైతే రైస్ ఉడకబెట్టడానికి వాటర్ పెట్టినా కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్, కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇంకా అది మరిగిందాక మనమైతే చికెన్ పీస్లకు మొత్తం ఉప్పు కారం అయితే పట్టించాలి. కొంచెం అల్లము, కొంచెం పసుపు, కొద్దిగా కారం, అంటే మనం తినే కారం బట్టి మనమైతే కారం వేసుకోవాలండి. ఇది నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి నేనైతే కొంచెం కారం ఎక్కువనే తీసుకున్నా. ఇంకా ఉప్పు మనకి రుచికి సరిపడంత ఉప్పు, ధనియాల పౌడరు, ఇంకా నిమ్మరసము, మనం పిండి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, అదైతే వేసుకోవాలి. ఇంకా పెరుగు వేసి మొత్తం మంచిగా కలుపుకొని కాసేపు అయితే నానబెట్టుకోవాలండి. అన్నం అయ్యేంత వరకు అయితే చాలా మంచిగా నానుతుంది. అందుకని ముందే మనమైతే కలిపి పెట్టుకోవాలి. ఇందాక నేను పౌడర్ చేసుకున్నా కదా, ఆ మసాలా అయితే వేసుకోవాలండి. వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు, ముక్కలకు పట్టేంత వరకు అయితే కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా అండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా బగారాకు కూడా వేసుకోవాలండి. వేసి మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. అది అన్నం అయ్యేంత వరకు అయితే, కొంచెం హాఫ్ ఉడికేంత వరకు అయితే ఇది నానబెట్టుకోవాలి. ఇంకా ఎసరైతే వచ్చింది కదా, బియ్యం ఎసట్లో వేసుకొని కలుపుకోవాలండి. సగమే కుక్ అవ్వాలండి, పూర్తిగా కుక్ అయ్యేంత వరకు అయితే ఉంచొద్దు. ఎందుకంటే మళ్ళీ మనకు చికెన్లో కూడా ఉడికిపోతుంది కాబట్టి హాఫ్ అయితే కుక్ చేసుకోవాలండి. మిగతా హాఫ్ అయితే మనకి చికెన్లోనే ఉడికిపోతుంది, దమ్ముకి వేసినప్పుడు అయితే ఉడికిపోతుంది. ఇంకా మనకి రైస్ అయితే అయిపోయిందండి. మనం గంజి వంపుకొని ఇంకా అన్నం అయితే పక్కకు పెట్టుకుందాము. మన నానబెట్టిన చికెన్ అయితే ఉంది కదా, ఇంకా దాని మీద అయితే వేసుకోవాలి. వేసుకొని దమ్ముకైతే వేయాలండి. ఇంకా ఈ ఉల్లిపాయలు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, అవి కొన్ని చికెన్లో వేయాలి, కొన్ని అన్నంలో వేయాలండి. చూడండి నేను ఎలా వేస్తాను అనేది. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారండి చికెన్ బిర్యానీ. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే, వేడి ఆయిల్ అయితే కొంచెం పోస్తుందండి. ఆల్రెడీ మనము ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అదైతే నేను కొంచెమే వేసాను. అంటే అంతకుముందుకు నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఇంకా మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా మనం అన్నం అయితే తీసింది ఉంది కదా, అది మొత్తం మనం పైనంగా అయితే మొత్తం పేర్చుకోవాలండి. సగం వరకు అయితే అన్నం వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఆ ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర ఉంది కదా, అది కూడా మీదంగా అయితే వేసుకోవాలి. ఇంకా మిగతా అన్నం కూడా మనమైతే వేసుకుందాము. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
నేనైతే ఇలానే చేస్తా అండి. ఇంకా వేరే స్టైల్లో కూడా చేస్తా. అది స్టెప్ బిర్యానీ అంటారు కదా. ఇంకా కర్రీ ఇంకా హాఫ్ ఉడకపెట్టిన తర్వాత చికెను రైస్ మధ్యలో మళ్ళీ చికెను మళ్ళీ రైస్ అట్లా వేస్తానండి. అది కూడా ఒకసారి నేను చేసి చూపిస్తా. ఇంకా దమ్మకైతే వేసుకోవాలండి. ఇంకా కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసిపోయినట్టుగా కొంచెం ఉంటే నెయ్యి అయితే వేసుకోవచ్చండి. ఇంకా నా దగ్గర నెయ్యి అయిపోయింది కాబట్టి నేనైతే ఆయిలే వేస్తున్నా. కొంచెం పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు అట్లయితే మనం పెట్టుకోవాలండి. మిగతా ఒక 10-15 నిమిషాలు చిన్న మంట మీద అయితే దమ్ముకి వేసుకోవాలి. చాలా బాగా రెడీ అవుతుందండి దమ్ బిర్యానీ. వేరేలాగా కూడా నేను చేసి చూపిస్తా అండి. స్టెప్ బిర్యానీ ఇంకా చేసి చూపిస్తా. బరువు కోసానికైతే కొన్ని వాటర్ వేసి పెట్టిన గిన్నెలో. మన ఇష్టం అండి. కొంతమంది పిండి ఇంకా గోధుమ పిండి కలిపి పెడతారు చుట్టూ. ఇంకా నేనైతే గోధుమ పిండి అయితే ఏం పెట్టలేదు. వాటర్ అయితే బరువు పెట్టాను. అన్నం కూడా అయిపోయిందండి. మనకి బిర్యానీ అయితే కంప్లీట్గా అయిపోయింది. వాటర్ మొత్తం గుంజుకున్నాయి చూడండి. కొంచెం కూడా అసలు వాటర్ అనేదే లేదు. ఇంకా అయిపోయిందండి. రైస్ కూడా కంప్లీట్గా అయిపోయింది. చూడండి నేనైతే ప్లేట్లోకి అయితే పెడుతున్నా. చాలా బాగుందండి. అసలు వాటర్ అనేదే లేదు. వాటర్ కూడా మొత్తం గుంజుకపోతుందండి. ఆ వాటర్ తోటి కుక్ అవుతుంది. ఇంకా మనం పెరుగు నిమ్మరసం అయితే వేసాం కదా, అవే సరిపోతుందండి. అన్నం కూడా చాలా మంచిగా ఉడికిందండి. అన్నం మెత్తగా లేకుండా మంచిగా ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఉప్పు కారం అనేది కూడా చాలా మంచిగా పట్టిందండి. ఇంకా మా అమ్మలు అయితే తింటుంది. నేను కూడా టేస్ట్ చేస్తున్నా. చూడండి ముక్క ఎంత మంచిగా ఉడికిందో ఒకసారి చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను స్టెప్ బిర్యానీ అయితే చేసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.